దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ఒక పేరు వినిపించేది. ఆయన సారథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగేవి. ఆయన చేసే వ్యూహాలతోనే అధికారంలోకి వచ్చేవి. ఆయనే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి పీకే తన వ్యూహ సలహాలు అందించేవారు. అయితే వేరే ఎవరికో సలహాలు ఇచ్చి అధికారంలోకి తీసుకురావడం కంటే తానే సొంతంగా పార్టీ పెట్టాలని భావించారు. స్వరాష్ట్రం బీహార్లో ఏకంగా రాజకీయ పార్టీ పెట్టి వ్యూహకర్త పదవి నుంచి తప్పుకున్నారు. ఆ బాధ్యతలను తన శిష్యులకు అప్పగించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కొనుగోలు పీకే శిష్యుడే. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలిగారు. అంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ కు పనిచేసి అక్కడ కూడా తన పాత్ర పోషించారు. దీంతో సునీల్ కొనుగోలు పేరు మారుమోగిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో ఫైనల్ స్టేజ్ సమయంలో బీఆర్ఎస్ పీకేని పిలిపించుకొని సూచనలు తీసుకుందని వార్తలు వచ్చాయి. అయినా సరే బీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. గత 4 ఏళ్ల కిందట బీఆర్ఎస్ కు పీకే పనిచేసినా ఎందుకో కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను వదులుకున్నారు. కేవలం నివేదికల వరకు మాత్రమే పరిమితం చేశారు. చివర్లో అదే పీకే ఎంత ప్రయత్నించినా కేసీఆర్ కు ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో మరోసారి ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోతుంది. గత ఎన్నికలకు ముందు వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. జగన్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే స్వరాష్ట్రం బీహార్లో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించడంకు స్ట్రాటజీ పదవికి దూరంగా ఉన్నారు పీకే. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి రిషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐపాక్ టీం సేవలందిస్తోంది. పూర్వాశ్రమంలో ఈ టీం పీకేకు చెందినదే. అయితే మొన్నటికి మొన్న వైసీపీకి సలహాలు సూచనలు అందించడంలో పీకే ఉండేవారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో రకమైన వార్త ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కూడా వాస్తవేనని టాక్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు అందించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో ఢిల్లీలో ఉన్న లోకేష్ తో పీకే భేటీ అయ్యారని చాలా రకాలుగా చర్చించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో టీడీపీకి విలువైన రాజకీయ సలహాలు వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధపడ్డారని, ఇందుకు గాను చంద్రబాబు 125 కోట్లు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకం కావడంతో చంద్రబాబు అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారని, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారని ఒక వార్త హల్చల్ చేస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.